స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వైద్య వృత్తి సేవాభావంతో ముడిపడి ఉంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్. ప్రజలందరూ ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. సురక్షితంగా భూమిని చేరిన భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు గడిపి పరిశోధనలు చేసి సురక్షితంగా చేరుకున్న సందర్భంగా ది రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు, కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో ర్యాలీ. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణం నిర్వహించిన ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి పట్ల సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక మెడికల్ కాలేజ్లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గత సంవత్సరం వైద్య విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామమని తెలిపారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకొని వైద్యులుగా అయిన తరువాత అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. వైద్య వృత్తి నోబెల్ ప్రొఫెషన్ అని కలెక్టర్ కొనియాడారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ, బాధ్యతలు తెలుసుకుంటూ వైద్య సేవలు అందించేందుకు నైపుణ్యం పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా సౌభాగ్య రక్తమిత్ర లోగోను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వలన 3కి ప్రాణదానం చేయవచ్చునని తెలిపారు. వైద్యాధికారులు వైద్య విద్యార్థులచే రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు. సౌభాగ్య రక్తమిత్ర అభివృద్ధి చెంది ప్రజలకు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని తెలిపారు. సేవలు అందించాలని తెలిపారు. వైద్య విద్యార్థులు మంచి వైద్యాధికారులుగా తయారయ్యి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. స్పోర్ట్స్ వీక్లో క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, అడిషనల్ డిఎంఈ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి, జీజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపల్ కె శివప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ కె సూర్యారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వివి దుర్గాప్రసాద్, ఆర్గనైజింగ్ టీం, డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మానవత్వపు గొప్ప కార్యమైన రక్తదానానికి నా వంతు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దానం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు సమాజంలోని ఇతరులకి సంబంధించిన అన్ని నియమాలను మరియు మార్గదర్శకాలను పాటిస్తాను. రక్తదానం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడానికి కృషి చేస్తాను. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడడానికి నా వంతు కృషిని చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కళాకారుడు నరవ గోపాలకృష్ణ ఎన్జేకే న్యూస్ ప్రొడక్షన్ నంబర్ 1 సారథ్యంలో రూపాయికే స్మార్ట్ ఫోన్ పేరుతో రూపొందించిన 4.5 నిమిషాల నిడివి కలిగిన
షార్ట్ ఫిలింను రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆవిష్కరించారు. మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ రిమోట్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్పై రూపాయికే స్మార్ట్ ఫోన్ షార్ట్ ఫిలింను విడుదల చేశారు. నరవ గోపాలకృష్ణ ప్రధాన పాత్రలో ఈ షార్ట్ ఫిలింను అర్జున్ భట్ట డైరెక్షన్, స్క్రీన్ ప్లేలో రూపొందించారు. మార్గని భరత్ మాట్లాడుతూ, యువత సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతూ డ్రైవింగ్ చేయడం ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏదైనా జరిగే వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ షార్ట్ ఫిలిం అందరినీ ఆలోచింపజేస్తోందని నరవ గోపాలకృష్ణను అభినందించారు. అనంతరం నరవ మాట్లాడుతూ, తనలో కూడా కళా తృష్ణను గమనించి ఈ షార్ట్ ఫిలింను సినీ రంగానికి చెందిన అర్జున్ ప్రోత్సహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ లంకా సత్యనారాయణ, మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న, మార్తి లక్ష్మి, మజ్జి లోకరత్నం తదితరులు పాల్గొన్నారు. కళల పట్ల ఆయనకున్న మక్కువతో ఇవాళ ఒక సందేశాత్మకమైన ఒక షార్ట్ ఫిలింని, అంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం ఎంత ప్రమాదకరం అనే ఒక అంశాన్ని, ఒక కోణాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని డైరెక్టర్గా అర్జున్ గారు, అదేవిధంగా నరవ గోపాలకృష్ణ గారు సిఏ రోల్ కూడా చేశారు. ఒక అంశం ఏంటంటే, ఇవాళ ప్రజలందరూ కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపకూడదు అనే అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి మళ్ళీ అందరికీ తెలుసు, ఒకసారి మళ్ళీ గుర్తుకు చేస్తూ ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఒక అంశం చెప్పేది ఏంటంటే, సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం బయటికి వెళ్ళడం వలన ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనల్ని నమ్ముకుని మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారనే ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇంకొకళ్ళని యాక్సిడెంట్ చేసిన అవతల ఉన్న యాక్సిడెంట్ జరగబోయే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బందులు జరుగుతాయో కూడా ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఎంత పనులు ఉన్నప్పటికీ కూడా మనము సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపకూడదు, కార్లు నడపకూడదని నా యొక్క సందేశం. కళాకారులకు నిలయం అటువంటి రాజధాని రాజమండ్రిలో మరి భరత్రామ్ గారు కూడా ఒక కళాకారుడు, అలాగే ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా ఆయన నెగ్గి రాజమండ్రిని ఇంకో అంత కళ వచ్చే విధంగా ఆయన రూపుదిద్దారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారత సంతతి అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి సురక్షితంగా చేరిన సందర్భంగా రాజమహేంద్రి మహిళా కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు గడిపి పరిశోధనలు చేసి సురక్షితంగా చేరుకున్న సందర్భంగా ది రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో తమ కళాశాల ఆవరణం నుండి గోకవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్లో ఉన్న ప్రయాణికులకు స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడారు. సునీత విలియమ్స్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారి సేవలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, అధ్యాపకులు వీరబాబు, సాయి కుమారి, శిరీష తదితరులు పాల్గొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి వచ్చిన సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు రాజమహేంద్రి కళాశాల నుంచి గోకవరం బస్టాండ్ వరకు వచ్చి ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది రియల్గా ఇండియాకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఆవిడ గుజరాత్కి చెందిన మహిళ. ఒక మహిళ ఆవిడని చూసి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేది మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండట్లేదు. 9 రోజులు అని అంతరిక్షంలోకి వెళ్ళిన ఆవిడ 9 నెలల వరకు రాకపోవడం అనేది చాలా ఇది. మొత్తం మీద నాసా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి అతి కష్టంతో ఎంతో ఖర్చుతో ఆవిడని వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆవిడ నుంచి నేను పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండాలి. ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఎందులో అయినా ముందుకు రావచ్చు. సో మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే వాళ్ళు చాలా లైఫ్లో ఏ
ఫీల్డ్ అయినా సరే అంతరిక్షంలోకి అందరూ వెళ్ళిపోవాలని లేదు. సో ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళు చాలా పేషెన్స్తో ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవితంలో. అలాగే మనం ఆవిడ పడ్డ కష్టాలు చూసుకున్నట్లయితే స్పేస్లో గ్రావిటీ అనేది చాలా డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మనం కూడా మనం మూన్ మీదకి వెళ్ళినట్టయితే డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మన వెయిట్ అనేది ఇప్పుడు 90 kgs ఎర్త్ మీద ఉంటే మూన్ మీదకి వెళ్ళేటప్పుడు 10 kgs అయిపోతుంది. సో దానివల్ల మన అంతరిక్షంలో ఎవరిని చూసినా ఆస్ట్రోనాట్స్ గాల్లో తేలుతూనే ఉన్నట్టు కనబడతారు తప్ప ఎక్కడ వాళ్ళు కూర్చున్నట్టు కానీ నించున్నట్టు కూడా. Degree Women's College, and I think Sunita Williams is landing on India. I think we are very proud of her, and we are very inspired and motivated towards achieving our goals, and we are very forward looking towards inspiring people also, and thank you. మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మీ అందరినీ నేను కోరేది సామాజిక బాధ్యతతో స్పందించి మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శక్తి యాప్ ద్వారా 24 గంటలు సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా అధికారులను సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అంతేకాకుండా బాధితులు సమాచారం ఇచ్చిన నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా మండల స్థాయిలో కూడా వాహనాలను సైతం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 7 వాహనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతుంటారు. ఇక వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. ఏపీ పోలీస్ శాఖ తీసుకువచ్చిన శక్తి యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అందులో SOS ఆప్షన్పై నొక్కితే చాలు, నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి రక్షిస్తారని పేర్కొన్నారు. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు శక్తి యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ను ఎంచుకుంటే చాలు, ధీమాగా ధైర్యంగా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చునని అన్నారు. అత్యవసర పరిస్థితులు ఆపదలో చిక్కుకున్న మహిళలు ఈ యాప్ ఓపెన్ చేసి అందులోని SOS ఆప్షన్పై నొక్కితే వెంటనే 10 సెకండ్లలో నిడివిగల వీడియో ఆడియో ఆటోమేటిక్గా రికార్డై ఘటనా స్థలం లొకేషన్తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్కు వెళ్తుంది. దీంతో బాధితురాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో పోలీసులకు అర్థమవుతుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రక్షిస్తారు. మహిళలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో యాప్లోని సేఫ్ ట్రావెల్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. వేధింపులు, గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, ఈవ్టీజింగ్, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్, సైబర్ బుల్లేయింగ్, ఫోటో మార్ఫింగ్ తదితర నేరాలపై ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు. గృహహింస, కుటుంబ తగాదాలు తదితర అంశాలపై ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకునేందుకు ఈ యాప్ ద్వారా కోరవచ్చు. ఎవరైనా అదృశ్యమైతే వారి పేరు, వయసు, చివరిసారిగా చూసిన లొకేషన్, ఫోటో తదితర వివరాలు అప్లోడ్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. మీడియా సమావేశం అనంతరం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన వాహనాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మహిళల రక్షణకి, భద్రతకి, అలాగే బాలికల భద్రతకి, రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షకని పెట్టాం మన జిల్లా మట్టుగా. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి. సో మన జిల్లాలో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం.
ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా, ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మఫ్టీలో తిరుగుతుంటారు. బేసిక్గా దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్. ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్ హాట్స్పాట్స్లో తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు. వీరు కాకుండా శక్తి టీమ్స్కి 2-వీలర్స్ ఉన్నాయి. సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీంకి ఒక 2-వీలర్ ఉంది. ఆ 2-వీలర్తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు. మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకుండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము. సో అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి. ఆ శక్తి యాప్ చాలా వెర్సటైల్. దాంట్లో ఏంటంటే సపోజ్ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్, కంప్లైంట్ ఎక్కడ ఈవ్ టీజింగ్ అవుతుందో మనకు ప్లేస్ చేయొచ్చు. అలాగే ఎక్కడెక్కడ ఎనీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే కాకుండా వైజెస్ ఎక్కడైనా ఉంటే స్పెసిఫిక్గా కంప్లైంట్ చేయొచ్చు. మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే చేయొచ్చు. అలాగే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మీరు దాంట్లో అప్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని పోలీస్, మీరు ఒకసారి దాంట్లో ఆరిజిన్ టు డెస్టినేషన్ మీరు ఫీడ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీరు స్టాప్ అయితే వెంటనే పోలీస్కి అలర్ట్ వస్తుంది. పోలీస్కి వెంటనే హెడ్ క్వార్టర్లో హైదరాబాద్, అమరావతిలో వస్తుంది, ప్లస్ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వస్తుంది. దానికి ఒక డాష్ బోర్డు పెడుతున్నారు. ఏ మహిళ అయినా సరే కొంచెం ట్రైన్ అయ్యి ఆ యాప్ని కానీ వాడుకుంటే చాలా సేఫ్ యాప్ అది. సో చాలా బాగా ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి దాంట్లో. దాన్ని కంటిన్యూస్గా ఎవ్రీబడి స్టేట్ లెవెల్లో, స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్, ఎవ్రీబడి విల్ మానిటర్. దాంట్లోనే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి కూడా దాంట్లో పెట్టడం జరిగింది శక్తి యాప్లో. సో ఈ మన జిల్లా పరిధిలో మనం ఇప్పుడు 7 శక్తి యాప్లు ఇప్పుడు వెహికల్స్, లాజిస్టిక్స్ ఇంతకుముందు మనం పెట్టున్నాము. వాటికి మహిళా రక్షకనే ఇప్పుడు మార్చి మనం శక్తి యాప్స్ కింద మనము తిప్పుతున్నాం. దీంట్లో భాగంగా గత కొంతకాలంగా చాలా ఎక్కువ వర్క్ చేశారు మన వాళ్ళు. మాకున్న రిసోర్సెస్ మేరకి చాలామందిని టైమ్లీ మిస్సింగ్ చైల్డ్ని కానీ బయట తిరిగేటప్పుడు కానీ చేస్తున్నారు. బట్ స్టిల్ యాజ్ ఏ సొసైటీ మనందరం కూడా టువర్డ్స్ గర్ల్ చైల్డ్ అండ్ ఉమెన్ మన పెర్సెప్షన్ మారాలి. ఎందుకు అని అంటే నైట్ ఇప్పుడు మనం నిన్న డిస్కస్ చేస్తే పోలీస్తో 10:30 తర్వాత కూడా ఎనీ మైనర్ గర్ల్, ఎనీ సివిలియన్ కెన్ ఆస్క్, ఎందుకమ్మా మీరు రాత్రప్పుడు మీరు తిరుగుతున్నారు, జస్ట్ యూ ఇన్ఫార్మ్ అస్. ఎస్పీకి మెసేజ్ పెట్టిన, ఇదిగో సార్ ఒక గర్ల్ చైల్డ్ తిరుగుతుందంటే వీ విల్ టేక్ దట్ గర్ల్ ఇన్ టు ఏ సేఫ్ ప్లేస్. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నండూరి సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.
భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ జరిగిన కళ్యాణ క్రతువును కన్నులారా వీక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. నండూరి సుబ్బారావు చేతుల మీదుగా స్వామి అమ్మవార్లకు హారతులిచ్చారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సప్త హారతులిచ్చారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, మహాన్యాసపూర్వక పంచామృత ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాసు, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, మానే దొరబాబు, నండూరి శాంతిశ్రీ, మార్గాని చంటిబాబు, ప్రముఖ నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్, కేబుల్ ఆపరేటర్లు, మాజీ కార్పొరేటర్లు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఉత్సవ కమిటీ తరపున దుస్సాల్వా, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. స్థానిక పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, నండూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమప్రభం కుమారం సంస్కారం తీసుకున్న అపరాధ సహస్రాన్ని క్రియంతే ఎవరైనా గోత్రం పేర్లు చెప్పడం వాళ్ళు ఉంటే చెప్పండి. వెంకట మురళీకృష్ణ నామదేశ్య, చంద్రశేఖర నామదేశ్య, మార్కండేయ రాజా నామదేశ్య, బంగారమ నామదేశ్య, సూర్యప్రకాశ్ నామదేశ్య. भगवान
గోవింద గోవింద రాజమహేంద్రవరం రూరల్ కుకుంపేట వరలక్ష్మి కాలనీలో ముస్లిం సోదరులకు టీడీపీ నాయకులు అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబైన సూర్యనారాయణమూర్తి ఇఫ్తార్ విందు అందించారు. స్థానిక నాయకుడు మల్లా నోకరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చెల్లుబోయిన మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు బొర్రా చిన్ని, నాయకులు ఈతలపాటి రవికుమార్, పసలపొడి శ్రీనివాసులు మాట్లాడుతూ చెల్లుబోయిన మూర్తి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సేవా కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు షేక్ మస్తాన్, ఉపాధ్యక్షులు మెహబూబ్ సుభాన్, పెద్దలు మీరావల్లి తదితరులు పాల్గొన్నారు. నోకరాజు గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దాన్ని నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అల్లా దేవాలయాలు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. నోకరాజు గారు ఏదైతే నోకరాజు గారు ఉన్నారో హిందూ ముస్లిమ్స్ బాయ్ అన్న నినాదంతో ముస్లిమ్స్ అందరూ కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం గల కారణం కూడా మరి మన మూర్తి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మూర్తి గారు ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమంలో అశేషంగా చేస్తున్నారు. రాజమండ్రిలో కానీ రాజమండ్రి రోడ్లో కానీ ఆయన ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేక మందికి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళకి ఇఫ్తార్ విందు మన మూర్తి గారు ఇస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ అనే నినాదంతో ముందుకెళ్తూ, అలాగే మన మూర్తి గారు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులను చదివించడమే కానీ అలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా కొనసాగిస్తారని వాటిలో మేము పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటూ నమస్కారాలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వైద్య వృత్తి సేవాభావంతో ముడిపడి ఉంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్. ప్రజలందరూ ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. సురక్షితంగా భూమిని చేరిన భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు గడిపి పరిశోధనలు చేసి సురక్షితంగా చేరుకున్న సందర్భంగా ది రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు, కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో ర్యాలీ. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవం. భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణం నిర్వహించిన ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.